దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నారు. ఆ ప్రసంగములో భాగముగా ఆయన తండ్రిని ఏ విధముగా అడగాలి, ఏ విధముగా ప్రార్థన చేస్తే కార్యము జరుగుతుంది అనేది వివరణిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడున్న ప్రజలు అనేక మంది వింటూ ఉన్నారు. గదిలోనికి వెళ్ళి రహస్యముందున్న ఆ తండ్రికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించి గొప్ప కార్యమైన జరిగిస్తాడని చెబుతూ ఉన్నారు. అవును ప్రియులారా, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. 65వ కీర్తనలో వ్రాయబడింది, ప్రార్థన ఆలకించువాడా అంటూ ఉన్నాడు. నాడు ఇశ్రాయేలు ప్రజల మొరను ఆయన ఆలకించాడు. వారి కన్నీరును చూశాడు, వారి నిట్టూర్పును చూశాడు. వారు బంధకాలలో ఉన్నారని, వారు బంధకముల మధ్య నలిగిపోతున్నారని, ఆయన కరుణామయుడు గనుక, కనికరము కలిగిన దేవుడు గనుక వారి యొక్క దుఃఖమును, నిట్టూర్పును, వారి చేసిన విజ్ఞాపనను దేవుడు ఆలకించి ఆయన దిగివచ్చి వారిని విడిపించుటకు మోషే గారిని దేవుడు ఏర్పాటు చేశారు. అలాగనని ప్రియా దేవుని బిడ్డలారా, భక్తులైన వారు ప్రార్థించినప్పుడు అనేకమైన కార్యాలు దేవుడు చేస్తూ వచ్చి ఉన్నారు. మన జీవితాల్లో కూడా ప్రార్థన అనుభవం ఉన్నదా? ప్రార్థనకు సమయం ఇస్తున్నామా? ఈ యొక్క ఆధునిక కాలములో, ఈ టెక్నాలజీ కాలములో ప్రార్థనకు సమయము ఇవ్వలేని రీతిగా ఉన్నామేమో ఆలోచన చేయమని ప్రభు పేరిట మనము చేస్తూ ఉన్నాను. నీవు దేవుని సముఖములో కూర్చోగలిగితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఏ సమస్య ఉన్నా, ఏ కుటుంబ సమస్యలైనా, ఏ ఇబ్బందులైనా, ఏ అప్పులైనా, ఏ బలహీనతలైన దేవుడు తీరుస్తారు. కారణం ప్రార్థన. ఆ ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుతమైన కార్యం జరిగించి కుటుంబానికి నెమ్మదిని, శాంతిని అనుగ్రహిస్తారు. కనుక ప్రార్థించు బిడ్డలుగా ఉందాం. ప్రార్థన ఆలకించు దేవుని పదాల పట్టుకుని బ్రతిమాలదాం. ఆయన సన్నిధానములో విజ్ఞాపన చేద్దాం, కార్యాలు పొందుకుందాం, ఆయన రాజ్యాన్ని సంపాదించుకుందాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకై వందనాలు. ప్రార్థన ఆలకించు దేవుడవు. ప్రార్థన ఎలాగూ చేయాలో మాకు బోధించావు నాయనా. అటువంటి ప్రార్థన చేసి సమస్యల నుండి, బలహీనతల నుండి విడుదల పొందటానికి ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మార్చండి. మీ ఆత్మతో నింపండి, మీ అభిషేకంతో నింపండి, సంపూర్ణ సుదీర్ఘాస్తి నింపండి. ఎవరి కష్టముల, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.